బెటర్ మెటీరియల్. ఇదే కురిడి, ఈ కురిడి అండి. కొబ్బరికాయలు ఆల్రెడీ చెట్టు నుంచే కాయ ఎండిపోయేసి రాలిపోతుంది. ఆ స్టేజ్ మామూలు కాకుండా కొబ్బరి చిప్ప కట్ చేసిన మార్కెట్, అందులో సల్ఫర్ కలుపుతారు. దానివల్ల ఏమవుతుంటే ఆయిల్ కలుషితమైపోద్ది, అంటే కెమికల్ కలిపిపోయినట్టు దానికి ఉండాల్సిన గుణాలు పోతాయి. మన దగ్గర అదేమి లేదు, ఒరిజినల్గా ఉంటుంది ఆయిల్. పసిపిల్లలు కూడా ఆయిల్ తాగొచ్చు. ఇది కొబ్బరి ఒకటి, ఇది ఒకటి, రెండు ఆయిల్. నువ్వులు, తెల్ల నువ్వులు. ఇవి తెల్ల నువ్వులు అండి. ఇవి కూడా మంచిగా పోషకాలు కలిగినటువంటి ఆహారం. ఈ నువ్వులు కూడా ఇది కూడా నేచురల్ ఫార్మింగ్ చేస్తుంది. నేచురల్ ఫార్మింగ్ కుదరదు సార్ ఇవన్నీ. ఇది వీటికైతే కెమికల్ అవసరం ఉండదు, కానీ వీటికి తప్పకుండా అవసరం అవుతుంది. ఎందుకంటే ఊరికనే పురుగు పడిపోతుంది భూమిలో. దీనికి కెమికల్ ఉండదు, ఇది కూడా కెమికల్ ఉండదు. ఈ రెండు నేచురల్ ఫార్మింగ్ చెప్పుకోవచ్చు. ఈ రెండు దీనిలో కనుకైతే తప్పకుండా కెమికల్ ఉంటుంది. ఎందుకంటే భూములు చెనక గుళ్ళు కదా, ఊరకు పురుగు వచ్చేసిద్ది. కనుక దీన్ని కాస్త వాడతారండి. అది దొరకట్లేదు, చూసి ప్రయత్నం చేశాక దొరకట్లేదు. ఒకవేళ దొరికినా మనం ఏం తీసుకొచ్చేట ఆడిచ్చిన తర్వాత దాన్ని మార్కెట్ చేయాలంటే రేటు బాగా కాస్ట్ ఎక్కువ అవుతుంది. అంటే కొన్ని వినియోగదారుడికి ఎక్కువ రేటు అయిపోతుంది, కాస్త ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ పిండి ఏం చేస్తున్నాం? మళ్ళీ ఈ పిండి అంతా కూడా మనం పొలానికి వాడతాం, ఆవులకి, మనం ఎద్దులకి, ఈ కోళ్ళకి, చేపల మేతకి అవన్నీ తీసుకెళ్తారు. అంటే ఇది మనకి దీనికి సగం రేటు వచ్చింది. మనకి కిలో 50 రూపాయలు, 60 రూపాయలకి వస్తుంది మనకి. ఎంత అమ్ముతుంది ఇది? కేజీ 60 రూపాయలు. ఇది కేజీ 60. ఇప్పుడు దీని మీద నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఎక్స్పెరిమెంట్ ఇది. సార్ నేను చిన్నప్పుడు మా ఊర్లో చేసేవాళ్ళు. ఈ గానుగులు పెట్టి ఎంతమంది పని చేస్తారు ఇక్కడ? ఈ ఒక గాని కాడికి వచ్చేవరకు ఒకళ్ళు ఉంటారండి. అట్లా 2 గానుగులు ఉన్నాయి మనకి. 3 బ్యాచ్లు చేస్తాం. ఈ బ్యాచ్ ఒక బ్యాచ్కి 12 కిలోలు ఈ కొబ్బరి పడుద్ది. 6 కేజీల ఆయిల్ వచ్చింది. 6 కేజీల ఆయిల్ కేజీ 800 రూపాయలు అమ్ముతుంది మనం. కేజీ 800 రూపాయలు. దినానికి ఎంత అమ్మగలుగుతున్నావు నువ్వు? రోజుకి మనకు 30 లీటర్ ఆయిల్ వస్తుంది. ఇందులో నుంచి 30 లీటర్ ఆయిల్ మనకి యావరేజ్ లీటర్కి ఒక 120 రూపాయలు మనకి ఇన్కమ్ ఉంటుంది. అంటే రోజుకి 4000 రూపాయలు ఇన్కమ్ ఉంటుంది మనకి. ఇట్లా దీంట్లో మాత్రం రెండిట్లో ఈ ఇన్కంలో నుంచి 4 ఎద్దులు పనిచేస్తాయి. ఈ ఎద్దు ఒకసారి కట్టింది మళ్ళీ కట్టే పని లేదు. నెక్స్ట్ బ్యాచ్కి ఇంకో ఎద్దు కట్టాల్సిందే. అట్లా 3 మనుషులు ఉంటారు, 4 ఎద్దులు పనిచేస్తుంటాయి. ఎంత ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ అవుతుంది? కాస్ట్ మొత్తం మీద మనం ఆ రోజు పెట్టింది 4 లక్షలు పెట్టామండి. గానికి వచ్చారు 1,00,000 రూపాయలు మొత్తం ఖర్చు, ఇన్వెస్ట్మెంట్. తర్వాత ఇప్పుడు ఆపరేషన్ కాస్ట్ ఇది పెద్ద ఖర్చే ఉండదండి. ఆవులు మన దగ్గర ఉండే అది కూడా ఖర్చే కదా. ఖర్చు కింద లెక్కేసుకోవాలి, కాస్ట్ లెక్కేసుకోవాలి కదా. వైబిలిటీ ఎట్లా వస్తుంది? మొత్తం 6 లక్షల రూపాయలు అయిందండి మనకు. షెడ్లు ఫస్ట్ ఆవులు ఎద్దులు తెచ్చుకోవడానికి అన్ని కలిపి. మళ్ళీ దీనికి గడ్డి, వీళ్ళకి లేబరు, మంచి పని చేసేవాళ్ళు. గడ్డి అంతా కూడా మనం పక్కన పొలం చూస్తున్నామండి, ఒక 6 ఎకరాల పొలం చేస్తాం. అదంతా కూడా గడ్డికి పక్కనే ఉంటుంది మనకి. గడ్డి మేత అంతా ఇక్కడ సరిపోతుంది. స్టాఫ్ ఉంటారు. ఇప్పుడు నువ్వు ఎన్ని చేస్తున్నావు? 4 సంవత్సరాలు చేస్తున్నాను సార్. ఎంత ఆవరేజ్ ఎంత వస్తుంది? ఖర్చులు పోను కూడా మనకు ఒక 60,000 రూపాయలు వస్తాయి. 6 ఎకరాలు చేస్తున్నావు? 6 ఎకరాలు 3 ఎకరాలు మేతకండి. వాటికి 2 ఎకరాలే మనం ఫార్మింగ్ చేస్తున్నాం. కూరగాయలు, ఫ్రూట్స్, ఆకుకూరలు. దాంట్లో అన్ని కలిపి మనకు ఒక 60,000 మిగులుతుంది. 60,000 మిగులుతుంది. ఏంటమ్మా మీ ఎద్దు బాగుందా? భీముడా? ఓకే. శనక్కాయ కూడా వచ్చే ఆయిల్ మనకి కేవలం ఈ ఫ్రెష్ ఈ క్రషింగ్ మీద వచ్చేస్తుంది. ఇదంతా కూడా అంతా కూడా పూర్తిగా పోషక విలువలు కలిగి ఉంటాయి. ఈ చెక్క కూడా మనకి మేలుగా ఉంటుంది సార్. కెమికల్ వేయకుండా మనం 1 గ్రామ్ కూడా కెమికల్ వేయకుండా పండించండి. చూడడానికి కూడా చాలా బాగుంది. తాజాగా ఉంటాయి కూరలన్నీ కూడా, చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి సార్. ఫ్రిడ్జ్లో పెట్టకుండా నేతి బీరకాయ అండి. ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా 1 వారం రోజులు ఇట్లా ఉండిపోతాయి. సొరకాయ అవుతుంది కూడా, అది ఇంకో రకం, అదొక రకం, ఇదొక రకం అండి సొరకాయలు. అంటే దేశవాళి పూర్వకాలం మీరన్నా నాకు చిన్నప్పుడు మేము చూసామండి. అప్పుడు కాయలు అండి అవన్నీ. ఇవన్నీ కూడా అప్పుడు దేశవాళ రకాలు అన్నీ. ఈ దీంట్లో నుంచి ఈ షెల్ తీసుకొని వాటర్ తీసుకుపోయి ఈ పైన. అవును సార్, అవును సార్. ఆ వాటర్ ఎక్కిపోయి దూరాభారం కొండ ప్రాంతానికి వెళ్ళే వాళ్ళు బ్యాగులు కూడా బ్యాగులు పెట్టేసి ఆయిల్ సార్. ఇదేంటిది? మంచినీళ్ళు అండి. మన పొలంలో వేసుకోవడానికి విత్తనాలు బయట ఆడుకునే పని లేకుండా నారు ఇక్కడ మనం పెంచుకుంటాం. నెట్లో పెంచుకొని ఇక్కడ మనం మన పొలాలు వేసుకుంటాం.
ఇదంతా కూడా తులసి ఆకు, దీన్ని ఏం చేస్తారు? కషాయాలకండి. కషాయాలు అంటే ఏమేమి చేస్తున్నారు ఇప్పుడు? తులసి ఆకు ఒకటి, కషాయాలకు ఇంకేం చేస్తున్నారు? తులసి ఆకు, కలబంద, ఈ రెండు మిక్సింగ్ అండి. ఈ రెండు ఒక 2-3 రోజులు మాగబెట్టేస్తే కూనప జలం అయిపోద్ది. దాన్ని పురుగు ఎక్కడైతే ఉందో పురుగు మీద స్ప్రే చేస్తే పురుగు నివారణ ఆగిపోద్ది. దానికి అదొకటి. ఎరువుగా వాడాలంటే ఏం వాడుతున్నారు ఇక్కడ? ఎరువుకి అంతా కూడా మన పేడేనండి. పేడనే వివిధ రకాలుగా తయారు చేస్తాం. ఒక 6 నెలల నుంచి దాన్ని తీసుకునే ప్రాసెస్ గోశాలండి. సరిపోతుంది ఇది? సరిపోతుంది. చాలా మిగులుతుందండి మనకు మొత్తం 5 ఎకరాలకే కదా, ఇది ఇంకా మిగులుతుంది. ఇదంతా కూడా డంపింగ్ చేసి పెట్టాం. రైతులు ఎవరైనా 20 ఉన్నాయండి. 20 ఉన్నాయి 5 ఎకరాలు. అవునండి. అంటే మనం ఫస్ట్ 2 కొనుక్కున్నామండి. అవి చిన్నగా అట్లా పెరుగుతా 20 అయిపోయినాయి ఇప్పుడు. మొత్తం కలిసి మీ దగ్గర ఇక్కడ ఎస్టాబ్లిష్ 6 ఎకరాలు. 6 ఎకరాలు. అదే మరిగా మొత్తం నేచురల్ ఫార్మింగ్. ఇక్కడంతా కూడా గడ్డేనండి. ఇదంతా కూడా పశువులవన్నీ, గడ్డి అవన్నీ. ఇదంతా కూడా మన ఆవులకి బయటికి పోయి తెచ్చుకునే పని లేకుండా, దూరభారం పోయే పని లేకుండా ఇక్కడంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ బంక్ పెంచుకుంటాం. ఇదంతా ఆవు పేడ అండి. డంపింగ్ మనం ఒక 6 నెలలు డంప్ చేసిన తర్వాత ఇవన్నీ మన భూమిలో వాడుకునే పదార్థాలు ఇవన్నీ కూడా. ఇది పేడ అండి. ఈ పేడని ఒక తీసుకొచ్చేసి అందులో డంప్ చేస్తామండి. ఆ పేడ మొత్తం తీసుకొచ్చి ఒక 6 నెలల ముందుగా అందులో డంప్ చేసుకుంటాం. ఘనజీవంతో అండి. అంతే, ఇందులో అన్నీ మిక్స్ అవుతాయండి. ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లము ఇవన్నీ తయారు చేసి ఇలా తయారు చేసుకుంటాం. అదే ఆవు మూత్రం ఎన్నాళ్ళు నిలవ ఉంటే అంత తాజాదనం వచ్చింది. నల్ల బెల్లం దానిలోకి వాడేది, అంటే క్రిమి సంహారం ఎక్కువ తగ్గడం కోసం. మొత్తం కలిసి ఏ రేషియోలో పెట్టాలో ఆ రేషియోలో పెట్టాం సార్. ఇది మన భూమి ఫస్ట్లో ఇదండి. అంటే చౌడు భూమి. ఇక్కడ అంతా కూడా అంత చౌడు భూమి, అసలు మొక్కలు మలిచే భూమి కాదు ఇది. ఈ విధంగా తయారైందండి. అన్నీ వాడటం వల్ల 4 ఏళ్లలో మంచి పోషకాలు కలిగినటువంటి సారవంతమైన నేల తయారు. తగ్గిందా? అసలు మనకు లేదండి ఎరువు. భూమి కూడా సెల్ఫ్ తయారైపోయి చాలా బాగా అయిందండి. అయ్యాం పురుగు మీద నివారణకండి. ఇది కానికి విత్తనాలండి. వేప విత్తనాలు, సీతాఫల విత్తనాలు ఇవన్నీ కొనుక్కొచ్చేసి మెత్తగా దంచేసుకొని ఒక 2 రోజులు నీళ్ళలో పోయేస్తే అందులో ఉండబడేటువంటి చేదు ఏదైతే ఉందో నీళ్ళలో దిగిపోతుంది. దాన్ని స్ప్రే చేస్తాం మనం నీళ్ళలో కలిపేసి. ఇప్పుడు ఇది కూడా డ్రోన్ ఎంతవరకు ఉపయోగిస్తున్నావు నువ్వు? డ్రోన్ అయితే అవసరం లేదండి, మనకు అంత అవసరం రాలేదు. అంటే అంటే ఇవన్నీ కూడా జీవామృతం ఇది చేతిలో అండి, మనం చేతిలో స్ప్రే చేస్తాం. ఏడు మిషన్ ఉంటుందండి. ఈ మిషన్తో మిషన్ ఈ పైపు లోపల చివరి దాకా వెళ్ళిపోద్ది. ఓకే. ఇవన్నీ డ్రిప్గా పెట్టామండి. ఇవి డ్రిప్పు ఎక్కువగా నష్టపోతుంది. ఎందుకంటే మనం జీవామృతం కలపడం వల్ల డ్రిప్పుల్లో సన్నగా అన్ని డ్రిప్పులు ఇరక్కపోయేసి తొందరగా పాడైపోతున్నాయి. ఎన్ని రోజులు వస్తూ ఉంది? ఈ 1 సంవత్సరంగా పాడైపోయిందండి. తర్వాత నెక్స్ట్ సంవత్సరం నుంచి స్ప్రింక్లర్లు పెట్టాం. ఆ స్ప్రింక్లర్లు కూడా 1 సంవత్సరంన్నరలో అవి కూడా పాడైపోతున్నాయి. ఈ బొప్పాయి అండి. ఇప్పటికి దానికి మార్గం ఏముంది కూడా చూడాలి సార్. ఇది ఒకసారి బొప్పాయి కూడా మనకి ఏ రకమైన కెమికల్ లేకుండా వేస్తామండి. అదే కెమికల్ వేసే బొప్పాయిలో ఏదైనా వైరస్ వచ్చిందంటే తోట మొత్తం దెబ్బతినిపోతుందండి. మీకు ఎంత వస్తుంది క్రాప్? ఇది అంతా 25 సెంట్లేనండి. 25 ఈల్డ్ ఎంత వస్తుంది? ఈల్డ్ ఇంత అని మనం చూడలేండి. రోజుకు 50 కిలో 100 కిలో తీసుకెళ్ళి ఆడ పెట్టేస్తాం. కేజీ 50 రూపాయలు అమ్ముతాం మనం ఇక్కడ. మనకు ఒక ఐడియా కోసం 50 రూపాయలు కేజీ. అవునండి. ఇది ఘనజీవం. మామూలు అయితే ఎంత అమ్ముతారు? మామూలు బజార్లో అయితే 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు లోపు ఉంటుందండి. జీవామృతం అండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కావాల్సినంత బలం. ఇక మనం వేరే వేళ్ళ దగ్గర వేసి అట్లా పోసేస్తాం. నీళ్ళతో కలిపి అక్కడ పోసేస్తాం. చాలా ఆరోగ్యకరంగా చెట్లు కూడా ఎదుగుతాయి. కాయ కూడా చాలా బాగుంటాయి సార్. ఒక బొప్పాయి చేయమంటారు? బొప్పాయి పండు ఒకటి తీసుకొస్తాం. మీరు నీడలో ఉండండి. ఇక్కడ వచ్చి ఇప్పుడు ఈ గార్డెన్లోకి వచ్చినప్పుడు ఎంత వెయిట్ తగ్గుతా ఉంది?
వేడి చాలా తక్కువగా అనిపిస్తుంది. అంటే మేము దాన్ని కొలవలేదు కానండి, వేడి అయితే బాగా తక్కువ ఉంది. అంటే ఈ భూమిలో ఇంకా దీని మీద లోపల ఇంకో పంట వేయచ్చు మేము. బాగా తక్కువ అనిపిస్తుంది వేడి. బయట కంటే ఇది ఒక 5-6 డిగ్రీలు టెంపరేచర్ తక్కువ ఉంటుందా? ఉంటుందండి, గ్యారెంటీగా ఉంటుంది. మనకి మంచి స్వీట్ ఉంటుందండి. అయితే ఇంకా పండితే ఇంకా బాగా స్వీట్ ఉంటుంది, బాగా రుచి అనిపించింది. ఎక్కువగా మనకి పోషకాలు కూడా మంచిగా ఉంటాయండి. వ్యవసాయం 2 ఎకరాల్లో సార్ ఎన్ని కుటుంబాలకు ఇది ఉపయోగపడుతుంది? ఇక్కడ వచ్చారు మొత్తం 2, 3, 5 కుటుంబాలు ఉన్నారండి. 5 కుటుంబాలు అంటే మనం 11 మంది ఉంటారు ఇక్కడ. 11 మందిలో 5 కుటుంబాలు ఉన్నాయి. అందరికీ హ్యాపీగా దొరుకుతుంది. అందరికీ ప్రతి ఒక్కరికి జీవనోపాధి ఉంటుంది. నాకు కూడా మంచిగా వెనుకం ఉంటుంది. మీకు 60,000 వస్తుంది, వాళ్ళందరికీ వాళ్ళ జీతం కాకుండా మంచి ఆహారం. దీనివల్ల వాళ్ళ ఆరోగ్యం ఎక్కడ కూడా హాస్పిటల్ పోకుండా ఎంతవరకు అస్సలు పోయే పని లేదండి. నేనైతే అసలు పోలేదండి ఈ మధ్యకాలం. ఒక 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు నాకు జ్వరం కానీ జలుబు కానీ ఏం తెలియదు. అన్ని రకాల కూరగాయలతో పాటు ఈ మునగ కూడా వేస్తామండి. మునగ ఆకు, మునక్కాయలు మొత్తం కూడా మనం ఉపయోగపడుతుంటాయి మనకి. ఈ PMDS విత్తనాలని చెప్పి ఈ సంవత్సరం మన అధికారులు ఈ విత్తనాలు తలమని చెప్పారండి. వీటిలో 30 రకాల విత్తనాలు ఉన్నాయని చెప్పారు. 30 రకాలు చేసాం. 30 రకాల విత్తనాలు ఉన్నాయి, కరువును తట్టుకోవడానికి చేశారన్నారండి. ఈ చల్లమని చెప్పారు. దీనికి ముందుగా మనం 3 నెలల ముందుగా చల్లిచ్చాము ఆల్రెడీ. అటేపంతా బాగా వచ్చింది. మన ఆవులకి వాటికి అవి వాడే 3 నెలలు. 3 నెలలు వాడిన తర్వాత కాస్త ఆరోగ్యంగా ఉన్నాయేమో ఆవులు అనిపించింది. అంటే ఎక్కువ రకాలు తింటున్నాయి. రోజు ఆ నేపియర్ గడ్డి మనం పెట్టేది. ఇప్పుడు మిక్స్ చేయడం వల్ల కాస్త ఆరోగ్యంగా ఉన్నాయి అనిపించింది. రెండోది పాల దిగుబడి కూడా పెరిగిందని పాలు తీసేవాళ్ళు చెప్తున్నారు. మనకి 2 నెలల కాస్త పాల దిగుబడి పెరిగిందని చెప్తున్నారు వాళ్ళు. అది అనిపించింది. అందుకని ఎక్కువగా 2 ఎకరాలు తీసుకొని ఈ ఆవుల కోసం ప్రత్యేకంగా ఈ PMDS విత్తనాలు మిక్స్ చేయొచ్చు మీరు. చేస్తాను సార్. ఏది నేఫర్ గ్యాస్ కానీ ఇది ఒకసారి మీ చేత పొలంలో అయితే అరే అయ్యో పక్కన వాళ్ళు డైరెక్ట్గా విత్తనాలు చల్లేస్తే మనకి వర్షాభావం లేనప్పుడు పాడైపోద్ది కండి విత్తనం సీడు. ఇలా చేసుకొని చల్లుకోండి. వర్షం లేకపోయినా వర్షం పడ్డప్పుడు మీకు నష్టపోవద్దు సీడ్ ఏది కూడా అని చెప్పారు. అందుకని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తయారు చేసామండి. మొన్న వేసింది అయితే చాలా బాగా వచ్చింది. ఎంత వాటర్ అయ్యా ఈ కూరగాయల మీద ఎక్కువ రైతులు